హాయ్ అండి. ఈరోజు హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, దీనికి హ్యాండ్ కటింగ్కి ఇబ్బంది పడక్కర్లేదు. మొత్తం బ్లౌజ్లో కొలతలు తీసుకొని బ్లౌజ్ ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్గా కుడదాం. ఇప్పుడు చూడండి, హెచ్చు తెక్కులు లేకుండా లాస్ట్కి ఒక లైన్ గీసుకోండి. కింద కూడా చూసుకోండి, కింద కూడా ఎక్కడ కొంచెం కూడా హెచ్చు తక్కులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది లైన్ గీసుకున్నాను, ఎందుకంటే హోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి ఎంత ఉంది హ్యాండ్ కొలత 7 ఇంచెస్ వచ్చింది. నాకు 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చులకి పైకి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 7 ఇంచెస్ ఇటు మార్క్ చేసుకొని 1/2 ఇంచు పైకి ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో 3.5కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అదే 7 ఇంచెస్ లైన్ మీద పెట్టి 3.5కి మార్క్ చేసుకోండి, స్ట్రైట్ లైన్ రావడం కోసం. ఇప్పుడు చూసారా, ఖర్చుల లైను 7 ఇంచెస్ లైను 2 లైన్లు గీసుకున్నాను. ఇటు 3.5 లైన్ గీసుకున్నాను. ఇప్పుడు 3.5 లైన్కి మన నడుం లూజ్ వచ్చేసి 9.5. నడుం లూజే కాదు, ఇక్కడ నేను ఆమ్ రౌండ్ లూజ్ కూడా కొలిచాను. అదే ఆమ్ రౌండ్ 9.5 వచ్చింది. అదే 9.5 ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకి అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి, కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. అదే 9.5 ఇక్కడ పెట్టుకొని సగానికి మార్క్ చేసుకోవాలి. కింద లైన్ మీద పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మార్కింగ్ అనేది వీడియో అనేది ఆగిపోయింది, నేను కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 9.5 అనేది అలా పెట్టుకొని 1/2కి మార్క్ చేయండి. ఇక్కడ 1/2కి మడతెడితే టేపు 9.5 నుంచి 1/2కి అలా గీత గీసుకోండి. అలా గీత గీసుకున్నాక ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా చూడండి, 1 ఇంచ్ వదిలేసేసి ఇలా ఒక లైను 1/2 దాకా, ఇంకో 1/2 నుంచి ఇటు చంక రౌండ్కి ఒకటి ఇలా గీసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల మీకు పట్టేయడం అనేది రాదు. హ్యాండ్లో తీసుకోవడానికి ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు హ్యాండ్ లోత్ అనేది సరిపోద్ది. చిన్న సైజు బ్లౌజ్ అయితే మాత్రం 3/4 ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే చెస్ట్ లూజ్ అనేది పట్టినట్టు ఉంటేనే స్టిఫ్గా ఉంటుంది బ్లౌజు, అప్పుడు మనకి బుంగ అనేది రాదనమాట. చూసారు కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు లోత్ తీసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం 3/4 ఇంచ్ తీసుకోండి. మిగతా అన్నీ మనం బ్లౌజ్లో నుంచి కొలతలే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీసు, అది పైన షోల్డర్ ఖర్చులు వదిలేసేసి ఇలా కొలుచుకోండి. చూడండి, చంక బాదం అనేది ఇలా కొలుచుకోండి. ఒకసారి మార్క్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన బ్లౌజు చూసుకోవాలి. బ్లౌజ్కి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో టేపు కొలుచుకొని చూసుకొని 9.5 అలా మార్క్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇది చూడండి, నేను పెట్టాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ చూస్తే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ ఖర్చు, అక్కడికి మనం మార్క్ చేసుకున్న లైన్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. చూసారా, అలా మార్క్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అన్నట్టు. మనకి ఎక్కడ ముడతలు కూడా రాదు పర్ఫెక్ట్గా వస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. మీకోసం మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్స్ ఆ మార్కింగ్ సేమ్ వచ్చింది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కొలుచుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ అనేది నీట్గా ఉండాలి, మన మార్కింగ్ బట్టే కటింగ్ వస్తుంది. మార్కింగ్ అనేది నీట్గా డ్రాయింగ్ గీసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. మన బ్లౌజ్లు ఏవైనా సరే మార్కింగ్లోనే ఉంటుందండి. మనకు మార్కింగ్స్ అనేవి కొన్ని బండ గుర్తులు ఉంటాయి, అవి గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ బ్లౌజ్లో నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలు తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కస్టమర్స్కి నచ్చేటట్టు మనం ఇవ్వగలం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ కటింగ్ అనేది నేను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ అనేది యూట్యూబ్లో చూసి చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిని నేను నేర్పిస్తూ ఉంటాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కోసం. ఆ ఇబ్బంది మీకు లేకుండా చాలా ఈజీగా బ్లౌజ్లో కొలతలే
ఎక్కడ ఈ మార్కింగ్ చేసుకొని అవి ఇవి గుర్తుపెట్టుకోండి అని మెంటల్ స్ట్రెస్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా మనం కట్ చేసుకుందాం, అలానే నేర్చుకుందాం. ఈరోజు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుపెట్టుకోవడానికి నేను ఎఫ్ రాసుకున్నాను.